ఈరోజు ఆలేరులో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు 2 గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు 11, 12 వార్డులలో సుమారు ఒక 30 ఇండ్లు నీట మునిగినాయి. తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమందరూ కూడా ఆ లోతట్టు ప్రాంతం చూసి 2 బండ్లు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది. అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక 30 ఇండ్ల దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి. వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ హాల్కి తరలించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చూస్తాం. ఇప్పుడే కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక 3 బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీట మునిగిన కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతిని కూడా కల్పిస్తాం. ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనిమీన రీతిలో నాకే నడుము మట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్లను అందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీసు అధికారులు ఏసీపీ గారు సిఐ గారు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూడడమే మా బాధ్యతగా. అందుకే అన్ని ఇళ్ళు కూడా చూసినాం. ఏదైతే నిర్వాసుందరో వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం. వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాలాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఆ నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళని నాళాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం. ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ బృందం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటిని పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు రిస్క్ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఇక్కడనే పురమాయించి బోట్లు కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే వాళ్ళ ఇళ్ల నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.